హృదయాన్ని అనుసరిస్తూ పనిచేసినప్పుడు నష్టపోయినా అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. కానీ ఇప్పటి వరకు హృదయ విరుద్ధంగా చేసిన ఎన్నో పనులు, వాటి వలన మనకు లభించిన ఫలితాలను చూడండి. तो थोड़ा समझ चाहिए अपने जीवन में, थोड़ी समझ। शांति से बैठो, देखो, उलझनों से चिंतित नहीं होना है। ఇందుకోసం జీవితంలో మనకు కొంచెం అవగాహన అవసరం. కాసేపు శాంతిగా కూర్చుని అయోమయాన్ని పక్కన పెట్టి మీ ముందు ఉన్న సమస్యను సరైన రీతిలో అర్థం చేసుకోండి. తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ప్రార్థనాపూర్వకంగా, భగవంతుడా, నేను ఈ విధంగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. దయతో నాకు మార్గం చూపండి అని మీరు తీసుకున్న నిర్ణయం నివేదించండి. మీరు చేయబోయే పనికి తుది నిర్ధారణ కూడా లభిస్తుంది. को यदि कुछ भूल हो गई तो मालिक से माफी मांग लो और प्रॉमिस दो, वचन दो कि आइंदा मैं ऐसा नहीं करूंगा। ఏదైనా తప్పు జరిగితే భగవంతుని క్షమాపణ వేడుకోండి. ఈ విధంగా మరోసారి చెయ్యను అని సంకల్పించుకోండి. లేదంటే అదే తప్పు ప్రతిరోజూ చేయడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగితే మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ మీ హృదయాన్ని అడగండి. ఇంతవరకు నేను పదే పదే చేస్తూ వస్తున్నది సరైనదేనా అని. కానీ మనం హృదయంపై రాయి ఉంచినట్లు హృదయాన్ని అశుద్ధంగానే ఉంచేస్తాం. ఇది ఒక విధమైన అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు బలహీనతగా మారిపోయింది. కానీ ధైర్యం చేసి చూడండి. భగవంతుడిని హృదయంలో నిలుపుకొని పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తే తుది శ్వాస అనాయాసంగా, సుఖంగా సాగితే ఎలా ఉంటుంది? ఆయాసంగా, సుఖం లేకుండా తుది శ్వాస తీసుకుంటే మోక్షం అనేది లభించదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోక్షం లభించదు. कभी भी नहीं। उसके आत्मा पे उसका बोझ उसको वापिस गुरुत्वाकर्षण की तरह ఆత్మ ఆ ఆత్మపై ఉన్న భారం గురుత్వాకర్షణ శక్తిలా మరలా మనల్ని తిరిగి లాక్కుని వస్తుంది. మోక్షం లభించాలంటే ఆత్మ సంస్కార విహీనమై ఉండాలి. अब सबको बताया गया होगा। हम कैसे कैसे हम अपनी साधना से, ध्यान एवं सफाई के माध्यम से ఏ విధంగా ధ్యానం, నిర్మలీకరణల ద్వారా మనం ఉన్నత స్థితిని చేరుకుంటామో మీ అందరికీ చెప్పే ఉంటారు. ఇందుకోసం మీరు మీలో కొంచెం ఉన్మాద అవస్థను తీసుకురావాలి. మనందరిలో ఈ ఉన్నతమైన స్థితిని చేరుకోవాలి అనే ఉన్మాదావస్థ కలగాలని, ఆ దివ్య ప్రేమజ్యోతి ప్రపంచమంతటా అందరి హృదయాల్లో, అన్ని చోట్ల, అన్ని ఇళ్లలో ప్రజ్వలించాలని భగవంతుడికి నా ప్రార్థన. ధన్యవాదాలు.